బాడీలో నిద్ర తెప్పించడానికి వచ్చిన మెలటోనిన్ అనే హార్మోన్ రాకపోవడం, డెస్ట్రాయ్ అయిపోవడం, ఆ మెలటోనిన్ రాక నిద్ర సరిగ్గా పట్టక పొద్దునంతా ఆ ఇరిటేషన్‌లో ఉండడం, ఆ నిద్ర లేకపోవడం వాళ్ళ కరెక్ట్‌గా మధ్యాహ్నం మళ్ళీ 12:30, 1:30, 2:30 నిద్రొస్తుంది. సరే ఇంక ఈరోజు పడుకోవాలి అని నైట్ ట్రై చేసినా ఇంకా నిద్ర రాని స్టేజ్‌కెళ్తారు. ఓకే. నైట్ నిద్ర ఎన్ని రాక డేస్ అలా కంటిన్యూ చేస్తే ఆ స్టేజ్‌కొస్తారండి? మినిమమ్ 12 డేస్‌లో వచ్చేస్తుంది. 12 డేస్. 12 డేస్ కనుక డైలీ నైట్ మిస్ చేసి మార్నింగ్ వస్తే వెరీ డిస్టర్బ్డ్ అయిపోతుంది. స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినప్పుడు బాడీలో తెలియకుండానే ఇట్లాంటివన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ క్విక్ డోపమిన్ ఈజీగా ఎంటర్టైన్మెంట్ వస్తునేసరికి, ఈజీగా అది మైండ్‌ని తిప్పుతునేసరికి తెలియకుండానే ఈజీ డోపమిన్‌కి అలవాటు పడిపోయి త్వరగా ఫ్రస్ట్రేట్ అయిపోవడము, ఇంకా దాన్ని మించిన ఆనందం ఇంకెందులోనూ దొరకకపోవడము, ఎంతసేపైనా అలా సోఫాలో కూర్చొని అట్లా చూస్తుండడం గల కారణం ప్రతి దానికి ఇంకా డోపమిన్ ప్రొడ్యూస్ అయ్యి చదువుకోవాలి అంటే ప్రొడ్యూస్ కాదు. ఏదైనా మంచి గేమ్ ఆడాలంటే ప్రొడ్యూస్ కాదు. బాడీ అట్లా వీక్‌గా, డల్‌గా ఉండిపోతుంది. సో, అందుకోసం మనం కంపల్సరీగా దాన్ని రెస్ట్రిక్ట్ చేసి, ఈ క్విక్ డోపమైన్‌కి అలవాటు కాకుండా ఉండకపోతే, ఇది సైకిల్‌లో పడి, నిద్ర పట్టకపోవడం, ఇరిటబిలిటీ పెరగడం, ఆ ఇరిటబిలిటీ బాడీలో ఉండే అన్ని హార్మోన్స్‌ని ఎఫెక్ట్ చేయడం, స్ట్రెస్ హార్మోన్స్ పెరగడం, తెలియకుండానే బాడీలో డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్, కోపము, ఇరిటేషన్ ఎందుకొస్తుంది అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే, నేను న్యాయంగా ఉన్నానని అనిపిస్తది. ఇంత జరుగుతున్న మైండ్‌లో నేనెంత నాకు కోపం ఊరికే వస్తదా సార్? నా సైడ్ కరెక్ట్ ఉంది అంటాడు. నువ్వు కరెక్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు కోపంతో నీ బాడీని విషం చేసుకుంటున్నావు. ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. అది మిస్ చేసేసి దే కీప్ ఆన్ ఫైటింగ్. తెలియకుండానే బాడీ జారిపోతుంది. బీపీ, షుగర్లు వచ్చేస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలియకుండానే దే గో ఇంటూ ఒబేసిటీ. ఓ మొత్తం సైకిల్ మారిపోతుంది. దానివల్ల కూడా ఇట్లా సడన్‌గా కోపం, సడన్‌గా ఇరిటేషన్, సడన్‌గా ఫ్రస్ట్రేషన్. ఒక చిన్న ఏదైనా ప్రాబ్లమ్ జరగగానే ఇంకా డిప్రెషనే. ఇంకా నాకు ఇంకే సెకండ్ స్టెప్పే లేదు. ఇంకో ట్రై చేయాలని కూడా కాదు. 3 సార్లు ట్రై చేశాను నాకు రాలేదు డిప్రెషన్. అండ్ ఫన్నీ పార్ట్ ఇప్పుడు ఎక్కడన్నా మీరు మోటివేషనల్ అవి చూడండి. వాళ్ళు కూడా ఇవే స్టోరీలు చెప్తున్నారు. ఒకడు చాలా డిప్రెషన్‌లో ఉండి, డర్టీగా ఉండి, వేస్ట్‌గా ఉండి అక్కడి నుంచి చాలా గొప్పవాడయ్యాడు. సో, అందుకని ఏదైనా సాధించాలంటే ముందు డిప్రెషన్‌లోకెళ్ళాలి అనే దాంట్లోకి వెళ్తున్నారు. అదొక్కటైతే కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టేవేంటంటే బ్యాంక్ బెంచర్స్ మాత్రమే ఇప్పుడు వెల్ సెటిల్‌గా అయిపోయారు. ఫస్ట్ ర్యాంకర్స్ అందరూ కూడా ఆ స్టేజెస్‌లో లేరు అనేది ఒకటి బాగా వైరల్ అవుతుంది. నేను యాక్చువల్లీ స్టడీ చేద్దాం అనుకున్న దాని మీద. నిజంగా బ్యాక్ బెంచర్లు ఎంతమంది ఉంటారు? అంతమందిలో ఎంతమంది సక్సెస్ అయ్యారు? అంత సక్సెస్ అయిన వాళ్ళు నిజంగా ఉంటే అందరూ వెనక్కి వెళ్లి కూర్చుందామని. ఇది రాంగ్‌గా హాఫ్ నాలెడ్జ్‌తో ప్రొజెక్ట్ చేసేది. బ్యాక్ బెంచర్లు అందరూ గొప్పవాళ్ళు కాలేదు. ష్యూర్. ఫ్రంట్ బెంచర్లు అందరూ గొప్పవాళ్ళు అయ్యుండకపోవచ్చు. ష్యూర్. కానీ ఒకసారి ఒక రూ. 1,00,000 ఫీజు కట్టి కాలేజ్‌కి ఎందుకు వెళ్తాము? వెనక్కి కూర్చోడానికా? చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. బెంచులు లేక వెనక్కి కూర్చోవడం వేరు. స్వతహాగా మైండ్‌లో బ్యాక్ బెంచర్ అయిపోవాలి అనుకునేవాళ్ళు వేరు. సో, బ్యాక్ బెంచర్ అయితే గొప్పవాళ్ళు అవుతారు. ఫ్రంట్ బెంచర్ అయితే వేస్ట్ అవుతాడు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ మైండ్‌సెట్. నేనంటాను, నువ్వు చదువుకోవడానికెళ్ళి, డబ్బులు కట్టి వెళ్ళి, చెప్పేది వినకుండా నువ్వు వెనక్కి కూర్చొని జోకులేసుకుంటున్నావంటే యూ ఆర్ ఎ ఫూల్. నువ్వు మంచిగా డబ్బులు కట్టి వెళ్ళి నేర్చుకోరా అంటే, ఇచ్చిన విద్యను నేర్చుకోకుండా నువ్వు ఏదో చేస్తున్నావు అంటే యూ ఆర్ ఎ ఫూల్. అబ్సల్యూట్ వేస్ట్. బ్యాక్ బెంచ్‌లో కూర్చున్నావు, ఫ్రంట్ బెంచ్‌లో కూర్చున్నావు కాదు మ్యాటర్. నువ్వు కూర్చున్నది నేర్చుకుంటున్నావా? అర్థం కాకపోతే డౌట్ అడుగుతున్నావా? నీకు డబ్బులు కట్టి చదివిస్తున్నందుకు అందుకే. లేదా ఆ బెంచ్, ఈ బెంచ్ ఎందుకు బయటికెళ్ళిపోవచ్చు హ్యాపీగా. చదువుకోకపోవడమే నయం. ఎనీవేర్ అండి. ఇప్పుడు ఇదొక్కటే కాదు. ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ టేక్. ఏదైనా నేర్చుకునేటప్పుడు పూర్తి శ్రద్ధ, నేర్చుకున్న దాని మీద పూర్తి స్కిల్, తెలుసుకున్న విషయం మీద పూర్తి కాన్ఫిడెన్స్‌తో చేయకపోయిన వాడు ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా అంతే. ఏ ఫీల్డ్ అయినా సరే. ఊరికే స్వీట్ షాప్ పెట్టుకుంటే సక్సెస్ అయిపోతానన్నావు. ఊరికే స్వీట్ షాప్ కాదు. దానిలో నాణ్యత, దాని గురించి రీసెర్చ్, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలని ఉంటుంది. ఒకతను నాకు ఇలా వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తానండి అని. ఏదోటి పెట్టడం కాదు. దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ దట్. చాలామంది ఈ మధ్య అందరూ పెట్టేస్తున్నారండి ఛానల్, పెట్టేస్తాను. అలా కాదు, అలా ఉండదు. సో, ఆ ఛానల్ పెట్టిన వాడో, లేకపోతే ఆ స్వీట్ షాప్ పెట్టిన వాడో, లేకపోతే ఇంకోటేదో ఇట్లా చిన్నగా సక్సెస్ అయ్యేసరికి వాడిని చూపిస్తారు. చూసావా? వాడు బ్యాక్ బెంచర్, వాడు సక్సెస్ అయ్యాడని. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. బ్యాక్ బెంచర్ అయినప్పటికీ దాని తర్వాత ఎంత నేర్చుకున్నాడో, వాడు ఎంత కష్టపడ్డాడో, ఎంత పోరాడాడో అది ఇంపార్టెంట్. అదంతా స్కిప్ చేసేసి
బ్యాక్ బెంచరు సక్సెస్ అయ్యాడు, నేను వెనక కూర్చుంటా సక్సెస్ అవుతా. నాన్ సెన్స్, అది చాలా నాన్ సెన్స్. అలా ఎప్పటికీ పిల్లల్లో మైండ్ సెట్ నేర్పించకూడదు. ఇంత విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి సింపుల్గా ఈజీగా చెప్పేది ఏంటంటే, ఏ వయసుకు ఆ ముచ్చట. నువ్వు స్కూల్ వయసులో ఉన్నావు అనుకో, స్కూల్లో చదువుకోవాలి, విద్య. నీకు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటిస్తూ విద్యను నేర్చుకుంటూ ఏ విఘ్నములు రాకుండా గణపతిని స్తోత్రం చేసుకుని స్టార్ట్ చేసి చదువుకుని నేర్చుకుని స్కిల్ డెవలప్ చేసుకోవాలి. తర్వాత నీ జాబ్లో స్కిల్ డెవలప్. నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్లో ఒక మంచి వ్యవస్థ. అట్లా అన్నిట్లోనూ మనం ఒక ఇంప్రూవ్మెంట్కి వెళ్ళాలి. కానీ వెనక మంచిగా సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను వెనక కూర్చుంటా అన్నీ సమ్ హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్ నుంచి వచ్చినవి ఇదంతా. అండ్ అది అబ్సల్యూట్లీ మనం డిలీట్ చేయాలి ఈ రోజులో. ఇది కంపల్సరీగా అందరూ ఈ హాఫ్ బ్యాక్ బెంచర్లు అంతా గొప్పవాళ్ళని, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావులే మళ్ళీ సక్సెస్ అవుతావని ఇట్లా హాఫ్గా చెప్పకూడదు. అరే ఫెయిల్ అయ్యావు, కాసేపు కూర్చుని ఏడువు, ఇంకా బయటకు వచ్చాయి, ఇంక ఇంప్రూవ్ అవ్వు, ఇంక ఇప్పటికైనా లాస్ట్ టైం చేసిన అలవాటు మళ్ళీ చెయ్యకు, ఇప్పటి నుంచి ఇంప్రూవ్ అవ్వు అన్నది నేర్పించాలి.